లేడీస్ అండ్ జెంటల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మన దగ్గర హీరో వీడా VX2 ప్లస్ ఉంది. ది అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రమ్ హీరో మోటోకార్ప్. దీంట్లో మనకి 2 వేరియంట్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వీడా VX2 గో, అలాగే వీడా VX2 ప్లస్. మన దగ్గర టాప్ వేరియంట్ అయితే ఉంది. దీంట్లో 2 బ్యాటరీ ప్యాక్స్ అయితే వస్తున్నాయి. 1.7 రెండు కలిపితే 3.4 kWh బ్యాటరీ ప్యాక్. అండ్ ఇవి రిమూవబుల్ బ్యాటరీ, మీ ఇంట్లో తీసుకెళ్ళి కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ట్రూ రేంజ్ అనేది 100 క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ దీని టాప్ స్పీడ్ ఎంత వెళ్తుంది, 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఎవ్రీ మోడ్లో ఎంత టాప్ స్పీడ్ వెళ్తుంది, బ్రేక్స్ ఎలా ఉన్నాయి, సస్పెన్షన్ ఎలా ఉంది, అలాగే దీని యొక్క పికప్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో డూ వాచ్ ది వీడియో టిల్ ది ఎండ్. ఎవరైతే నియర్ బై సుచిత్ర ఎనీ హీరో ఎలక్ట్రిక్ ఆర్ ఎనీ హీరో ప్రోడక్ట్ కొందామనుకుంటే గీతా హీరో వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. సో ఫస్ట్ అయితే నా హైట్ అరౌండ్ 5.5 ఉంటుంది. చాలా ఈజీ టు మేనేజబుల్ స్కూటర్ అనమాట. సో షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు, లైట్ వెయిట్ ఉంటుంది. సో ఇది ఆన్ చేయాలంటే బ్రేక్ పట్టుకొని మనం ఆన్ చేసుకుంటే సో మోటార్ ఆన్ అని చెప్పేసి వస్తుంది కదా, సో ఇలా ఆన్ అవుతుంది. ప్రజెంట్ ఎకో మోడ్లో ఉంది. ఎవ్రీ మోడ్లో మీకు పర్ఫార్మెన్స్ అనేది కూడా చూపిస్తాను. సో లెట్ స్టార్ట్. చాలా స్మూత్ అయితే ఉంటుంది, సౌండ్ ఏమి ఉండదు ఈవీ స్కూటర్స్లో మెయిన్గా. సో చాలా క్విక్గా అయితే వెళ్తుంది స్కూటర్ అనేది. అండ్ బ్రేక్స్ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ అయితే చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూస్తే ఏంటంటే మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. సో ఇక్కడ రోడ్ పైనకి ఎక్కిన తర్వాత ఒకసారి స్పీడ్ అనేది చెక్ చేద్దాం. దాని తర్వాత మిగతా స్పెసిఫికేషన్స్ కానీ బ్రేక్స్ అవన్నీ కూడా చెప్తాను. సో సస్పెన్షన్ అయితే కంఫర్టబుల్ సైడ్లోనే ఉంది. ఫ్రంట్ అది చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. రియర్ సస్పెన్షన్ అనేది లైట్ స్టిఫర్ సైడ్లో ఉంది, మరీ స్టిఫ్ అయితే లేదు. మీరు కొద్దిగా బ్యాడ్ రోడ్స్ నుంచి వెళ్ళినా కూడా ఎటువంటి ఇష్యూ అనేది రాదు. సస్పెన్షన్ అయితే గుడ్ ఇనఫ్ అయితే ఉంది దీంట్లో. ఇక్కడ చిన్న పోటోలు ఉంది, ఒకసారి తీసుకెళ్దాం. సో చాలా బాగా మేనేజ్ చేస్తుంది, ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ ఇక్కడ కూడా మనకి కొద్దిగా బ్యాడ్ రోడ్స్ అనేవి ఉన్నాయి. సో చాలా బాగా మేనేజ్ చేస్తుంది, ఎటువంటి ఇష్యూ అయితే లేదు. సో ఇప్పుడు ఒకసారి ఎకో మోడ్లో చెక్ చేద్దాం. సో 45 వరకు అయితే వెళ్తుంది. ప్రజెంట్ దీంట్లో బూస్ట్ అనేది ఆఫ్ ఉంది. ఒకవేళ బూస్ట్ అనేది ఆన్ చేసుకుంటే కనుక మనకి ఇంకో 5 to 6 kilometers అనేది ఎక్కువ వెళ్తుంది. ఇన్స్టాంట్గా మీరు ఎప్పుడన్నా ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు సో బూస్ట్ అనేది యూజ్ అవుతుంది. అది కూడా ఆన్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. సో లెట్ మీ చేంజ్ ది మోడ్ టు రైడ్. ఓ రైడ్లో చాలా బాగుంది. ఎకోలో ఏంటంటే కొద్దిగా మనం నడపలేమన్నమాట ఎకోలో, బట్ ఎకోలోనే మనకి మంచి రేంజ్ అనేది వస్తుంది. బట్ రైడ్లో చాలా బాగుంది. అండ్ బ్రేక్ అయితే రియర్ది ఓకే బాగానే ఉంది. ఇది వెళ్ళే స్పీడ్కి ఈజీగా మేనేజ్ చేయవచ్చు. కానీ ఫ్రంట్ బ్రేక్ చూద్దాం ఒకసారి. ఫ్రంట్ బైట్ మాత్రం బాగుంది, ఎందుకంటే ఫ్రంట్లో డిస్క్ ఉంది, రియర్ డ్రమ్ బ్రేక్ ఉంది కదా. అండ్ ఇది కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో పాటు రన్ అవుతుంది కాబట్టి మీరు రియర్ బ్రేక్ అనేది అప్లై చేసినా కూడా ఫ్రంట్ బ్రేక్ అనేది అప్లై అవుతుంది. సో కంబైన్డ్గా యూజ్ చేస్తే మాత్రం బ్రేకింగ్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా మనం ట్రాఫిక్ నుంచి బయటకు వెళ్ళిపోతే కనుక దీన్ని మనం ప్రాపర్గా టెస్ట్ చేయొచ్చు. ఫ్రంట్లో నాకు తెలిసి CBR 650R అనుకుంటా, ఈ క్లచ్ వేరియంట్. ఒకసారి చూద్దాం, అదేనా మేబీ. సో దాని యొక్క రివ్యూ అనేది కూడా పెండింగ్ ఉంది, చేద్దాం అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి. CBR అనుకుంటున్నాను. ఇది ఏ బైకో చూడనివ్వట్లేదు. సో మనమైతే ఓవర్టేక్ చేయలేము. సో ఫస్ట్ మనము దీంట్లో బ్యాటరీ ప్యాక్స్ గురించి మాట్లాడితే 2 వేరియంట్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఒకటి గో అలాగే ప్లస్. సో గోలో ఏంటంటే మనకి ఒకటి 2.2 kWh బ్యాటరీ ప్యాక్ ఒకటి వస్తుంది. అండ్ అలాగే మనకి 3.4 kWh బ్యాటరీ ప్యాక్ ఇంకోటి వస్తుంది. ఈ ప్లస్లో ఏంటంటే మనకి ఓన్లీ 3.4 kWh బ్యాటరీ ప్యాక్ వస్తుంది. అది కూడా దీంట్లో 2 బ్యాటరీస్ ఉంటాయి, ఒకటి 1.7 ఇంకోటి 1.7, రెండు కలిపితే మనకి 3.4 అన్నమాట. ట్రూ రేంజ్ అనేది వీళ్ళు 100 క్లెయిమ్ చేస్తున్నారు. చాలామంది కూడా చెప్పారు 100 వస్తుందని చెప్పేసి. సో మీరు మిక్స్డ్ కండిషన్స్లో లైక్ కొన్నిసార్లు రైడ్, కొన్నిసార్లు స్పోర్ట్, కొన్నిసార్లు ఎక్కువ మోడ్లో మీరు నడుపుతూ ఉంటే కనుక మీకు ఆన్ అండ్ యావరేజ్గా 85 to 95 మధ్యలో అయితే రేంజ్ అయితే రావచ్చు. సో రైడ్ మోడ్లో అయితే చాలా బాగుంది నడపడానికి, కానీ దీంట్లో మనకి రేంజ్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు చూడండి 82% ఛార్జింగ్ ఉంది, 62 kilometers రేంజ్ అనేది చూపిస్తుంది. నేను మోడ్ చేంజ్ చేశాను అనుకోండి మళ్ళీ పవర్లో అయితే 54 చూపిస్తుంది. మళ్ళీ మీరు ఎక్కువలోకి షిఫ్ట్ చేస్తే ఎక్కువలో 80 చూపిస్తుంది, 82%కి. అంటే 100%కి 100 kilometers అనుకోండి, ఇంకా అలానే ఉంది. అండ్ ఇది TFT మీటర్ కదా, దీని యొక్క విజిబిలిటీ చాలా బాగుంది. మనకి గోలో ఏంటంటే ఇది LCD మీటర్ వస్తుంది, దీనిలో TFT మీటర్ వస్తుంది. అండ్ దాంట్లో ఫ్రంట్ డిస్క్ అనేది ఉండదు, దీంట్లో డిస్క్ అనేది ఉంది. అండ్ దాంట్లో బూట్ స్పేస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో సింగిల్ బ్యాటరీ కాబట్టి దీంట్లో బూట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ దీనిలో ఎక్స్ట్రా స్పోర్ట్ మోడ్ అనేది ఉంది, దాంట్లో లేదు. ఇది టాప్ స్పీడ్ 80+ వెళ్తుంది, అది 70+ వెళ్తుంది. సో ఇది డిఫరెన్స్ అన్నమాట. సో ముందుకు వెళ్ళిన తర్వాత మనం ఒకసారి పర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. సో ఎకోలో ఉంది కదా, మళ్ళీ 42 వరకు వెళ్తుంది. అండ్ విండ్ కూడా వస్తుంది కదా. సో ఇప్పుడు రైడ్లో చూద్దాం. రైడ్లో బాగుంది అసలు.
రైడ్లో మీకు 65 వరకు అయితే వెళ్ళొచ్చు అనుకుంటా, చూద్దాం ఒకసారి. కొద్దిగా థ్రాటిల్ అనేది ఎక్కువ ట్విస్ట్ చేయాల్సి వస్తుంది దీంట్లో, మిగతా అంతా బాగుంది. 65 వరకు అయితే వెళ్తుంది. కొద్దిగా ఎంటీ రోడ్ దొరికితే ఏంటంటే బ్రేక్స్ ఆర్ గుడ్ మ్యాన్. కంబైన్డ్గా యూజ్ చేస్తే బ్రేక్స్ అనేవి చాలా బాగున్నాయి అసలు. ఓన్లీ రియర్ అయితే డీసెంట్. మీకు ఎక్కువ మోడ్ ఉన్నప్పుడు రియర్ బ్రేక్ అనేది సరిపోతుంది, కానీ కొద్దిగా మీరు రైడ్ మోడ్కి షిఫ్ట్ అయిన తర్వాత మీకు ఫ్రంట్ బ్రేక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఒకవేళ మీరు కంబైన్డ్గా యూజ్ చేస్తే కనుక ఇంకా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఓ మై గాడ్, రైడ్ మోడ్లోనే 70 వెళ్తుంది. కొద్దిగా స్లోప్ కూడా ఉంది కదా, అందుకు నాకు తెలిసి స్పీడ్ అనేది ఎక్కువ వెళ్తుంది. బట్ 70 అయితే వెళ్తుంది రైడ్లో. మరి స్పోర్ట్లో కూడా చూడాలి. సస్పెన్షన్ ఈజ్ గుడ్ మ్యాన్, రియల్లీ గుడ్. ఓ, కంబైన్డ్గా యూజ్ చేస్తే కనుక బ్రేకింగ్ బాగుంది. ఒకసారి దీంట్లో టెస్ట్ చేద్దాం. సస్పెన్షన్, ఎస్, చాలా బాగుంది. రియర్ది లిటిల్ స్టిఫ్ అనిపిస్తుంది, కానీ పెద్ద ఇష్యూ అయితే ఏం ఉండదు, ఈజీగా మేనేజ్ చేయవచ్చు. సారీ అక్క, లిఫ్ట్ ఇవ్వలేను, ఏమనుకోకండి. సో ఇలాంటి రోడ్లో కూడా చాలా బాగా మేనేజ్ చేస్తుంది. ఎస్, 65 వరకు అంటే గుడ్ ఇనఫ్ అన్నమాట. దీంట్లో ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు మనకు. ఇక్కడ నుంచి యూటర్న్ చేద్దాం. అండ్ ఈజీ టు ఫ్లికబుల్ అన్నమాట. దీన్ని మీ టర్నింగ్ రేడియస్ దీంట్లో చూడాల్సిన అవసరం లేదు. ఒకసారి స్పోర్ట్ మోడ్కి షిఫ్ట్ చేయాలబ్బా. ఓ, స్పోర్ట్ మోడ్ క్రేజీ ఉంది అసలు. సస్పెన్షన్ రియల్గా చాలా బాగా మేనేజ్ చేస్తుంది అసలు. కొద్దిగా స్టిఫ్ అనిపిస్తుంది వెనకాలది, కానీ ఒకవేళ పిల్లని కూర్చొని వెళ్తే కనుక అది కూడా మేనేజబులే. సో అది కూడా కంఫర్ట్ సైడ్లో అయిపోతుంది, ఎందుకంటే వెయిట్ అనేది ఉంటుందిగా. సో వెయిట్ అయితే చాలా లైట్ ఉంది అసలు, నడుపుతున్నట్టే అనిపించట్లేదు నాకైతే. కొన్ని హెవీ మోటార్ సైకిల్స్ నడిపి దీనిపైన కూర్చుంటే చాలా లైట్గా అనిపిస్తుంది అసలు నాకు. ఓ, బాగుంది అసలు. దీంట్లో పవర్లో ఎంత వెళ్తుంది చూద్దాం. పవర్లో 70+ అయితే వెళ్ళింది ఈజీగా. 80 అయితే వెళ్తుంది ప్రజెంట్ నా వెయిట్కి. మేబీ మీ వెయిట్ అనేది కొద్దిగా తక్కువ ఉంటే ఇంకా ఎక్కువ కూడా వెళ్ళొచ్చు. మళ్ళీ ఒకసారి ఫుల్ టోటల్ ఇద్దాం. ఇది ఒకటి ఫుల్ ట్విస్ట్ చేయాలన్నమాట, ఇది ఒక్కటే నాకు కొద్దిగా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. సో 80 అయితే వెళ్తుంది. ఒకసారి పక్కన ఆపి మీకు ఈ పార్క్ మోడ్ ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తాను. లెట్ మీ టర్న్ ఆన్ ది ఇండికేటర్. సో మిరర్స్ అనేవి లేవు, కొద్దిగా ప్రాబ్లం. నాకు అలవాటు లేదుగా వితౌట్ మిరర్స్ నడపడము, కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. సో ఈ బీప్ నాయిస్ అనేది వస్తూనే ఉంటుంది. ఆఫ్ చేసి ఈ పార్క్ అనేది మనము ఆన్ చేయాలంటే బ్రేక్ లివర్ అనేది పట్టుకోవాలి కంపల్సరీ, అండ్ దీన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. సో పార్క్ మోడ్ ఎంట్రీ అని చెప్పింది కదా, మీరు ముందుకు థ్రాటిల్ ఇస్తే కనుక ముందుకు వెళ్తుంది. అలాగే మీరు ఈ థ్రాటిల్ని వెనకకి ఇస్తే కనుక వెనకకైతే వెళ్తుంది చూడండి. సో వెనకకి వెళ్తుంది అరౌండ్ 2 or 3 స్పీడ్లో. ముందుకు ఇస్తే మీకు ముందుకైతే వెళ్తుంది. సో అరౌండ్ 4 స్పీడ్ వరకు అయితే వెళ్తుంది ముందుకి. రియర్ అయితే మనకి ఎంటీ ఉంది కదా, సో రియర్ అయితే 3 స్పీడ్ వరకు అయితే వెళ్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే మీరు థ్రాటిల్ని ముందు ఇట్లా వెనకకంటే కనుక ముందుకు వెళ్తుంది, ఇలా రివర్స్లో ఉంటే కనుక మనకి వెనకకైతే వెళ్తుంది. సో ఇలా వెనకకి ముందుకైతే యాక్టివేట్ చేయొచ్చు. చాలా స్కూటర్స్లో ఏంటంటే మనం ఇది యాక్టివేట్ చేసిన తర్వాత ఫ్రంట్కి వెళ్ళాలంటే మళ్ళీ దాన్ని క్లిక్ చేయాలి, రివర్స్ వెళ్ళాలంటే మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే రివర్స్కి వస్తుంది, ఇంకోసారి క్లిక్ చేస్తే ఫ్రంట్కి వెళ్తుంది. కానీ ఇలా దీంట్లో అయితే లేదు. సో మనం ఇలా ముందుకంటే ముందుకి, వెనకంటే వెనకకి, ఇది చాలా బాగుంది. మళ్ళీ దీన్ని డియాక్టివేట్ చేయాలంటే మళ్ళీ బ్రేక్ లివర్ ప్రెస్ చేసి దీనిపైన కంటే కనుక పార్క్ మోడ్ ఎగ్జిట్ అని చూపిస్తుంది కదా. సో ఇలా అన్నమాట. విజిబిలిటీ కూడా డీసెంట్ ఉంది. సో సన్లైట్ అనేది చాలా ఎక్కువ ఉంది, విజిబిలిటీ డీసెంట్ ఉంది, కానీ బ్రైట్నెస్ అనేది కొద్దిగా తక్కువ ఉందన్నమాట. సో స్పోర్ట్ మోడ్లో మనకి ఒకవేళ 100% ఛార్జ్ కనుక ఉంటే ఒక 65 వరకు అయితే రేంజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు స్పోర్ట్ మోడ్లో చూద్దాం. వో, అసలు ఇన్స్టంట్ పుల్ చాలా బాగుంది తెలుసా. దీంట్లో స్పోర్ట్ మోడ్లో అయితే చాలా ఎంజాయ్ చేస్తారు, కానీ ఒకటి ఏంటంటే మనకు అక్కడ రేంజ్ అనేది రాదు. సో మీరు కొద్దిగా నియర్ బై ఇంటి దగ్గరనే కొద్దిగా పర్ఫార్మెన్స్ అని చెక్ చేయాలంటే చెక్ చేసుకోవచ్చు, కానీ ప్రతిసారి స్పోర్ట్ మోడ్ అంటే మనకి రేంజ్ అనేది చాలా తక్కువ వస్తుంది. సో అదొకటి చూసుకోవాలి మీరు. అండ్ దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి హీరో ఒక సర్వీస్ నెట్వర్క్. సో ప్రతి ఒక్క ప్లేస్లో అయితే ఉంటుంది, అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుంది. మీరు బ్యాస్ అనేది కూడా మీరు కన్సిడర్ చేయవచ్చు. అదేంటంటే మనకి బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అన్నమాట. దాంట్లో ఏంటంటే మీరు ఓన్లీ స్కూటర్ని మాత్రమే కొంటారు, దాని యొక్క బ్యాటరీస్ అనేది మీరు లైక్ పేమెంట్ అనేది ఎవ్రీ మంత్ చేసి మీరు తీసుకోవాలన్నమాట. ముందు వాడండి తర్వాతే కట్టండి అన్నట్టు. పోస్ట్ పెయిడ్ సిమ్ లాగా ఫస్ట్ వాడాలి తర్వాతే కట్టాలి. కొన్ని సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అనేవి ఉంటాయి. సో దాని అకార్డింగ్గా మీరు మంత్లీ ఎన్ని కిలోమీటర్స్ నడుపుతారో దాని అకార్డింగ్గా మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకుంటే అన్ని కిలోమీటర్స్ అనేది మీరు రన్ చేయొచ్చు. ఇది ఏంటంటే కొద్దిగా నాకు డిఫరెంట్గా అనిపిస్తుంది. మనము స్కూటర్ ఒకటే కొని మళ్ళీ బ్యాటరీస్కి ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడము, ఇది కొద్దిగా డిఫరెంట్ అసలు. ఇది కార్స్లలో చూసాం ఇంతకుముందు, స్కూటర్లలో మేబీ నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా.
బట్ నేనైతే డెఫినెట్లీ మీకు బ్యాటరీస్తో పాటే స్కూటర్ని తీసుకోమని చెప్పి రికమెండ్ చేస్తాను. సో బ్రేక్స్ ఆర్ టూ గుడ్ అసలు కంబైన్డ్గా యూజ్ చేస్తే కనుక. మిరర్స్ లేవు, కొద్దిగా నాకు ప్రాబ్లం అవుతుంది వెనకాల నుంచి ఏం వస్తుంది ఏం లేదని చెప్పి. సో ఇదైతే దీని గురించి అనమాట. మనకి బ్రేక్స్ గుడ్ ఉన్నాయి, సస్పెన్షన్ బాగుంది, అలాగే పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మీకు మోడ్ బట్టి ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది కూడా మారుతూ ఉంటుంది కదా. ఎక్కువలో కూడా మనకి డీసెంట్ పుల్ అనేది ఉంది. ఒకవేళ మీరు రియర్ పిలియన్తో పాటు రైడ్ చేస్తున్నారు అంటే మీరు బెటర్ రైడ్ మోడ్ అనేది యూజ్ చేసుకుంటే బెటరు. ఎందుకంటే ఎక్కువలో మనకి అంత పర్ఫార్మెన్స్ అనేది ఉండదు. సో అంత ఈజీగా పుల్ కూడా చేయదు, కొద్దిగా ల్యాగ్ అనేది ఉంటుంది. సో స్పోర్ట్ అయితే క్రేజీ అన్నమాట. అండ్ టాప్ స్పీడ్ అయితే లైక్ 80 అయితే ఈజీగా వెళ్తుంది. మేబీ బూస్ట్ అనేది ఆన్ చేస్తే ఇంకొద్దిగా వెళ్ళొచ్చు. ఒకసారి పక్కన ఆపి నేను బూస్ట్ అనేది కూడా ఆన్ చేస్తాను, దాని తర్వాత ఒకసారి చెక్ చేద్దాం మనకి బూస్ట్లో ఎంత వెళ్తుంది, ఎక్స్ట్రా బూస్ట్ అనేది ఎంత యాడ్ అవుతుంది అని చెప్పేసి. సో బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నట్టు. బూస్ట్ అనేది హీరో వీడా VX2+కి ఎనర్జీ అన్నమాట. మీరు ఇన్స్టాంట్గా థ్రాటల్ ఇచ్చినప్పుడు మీకు మంచి ఇన్స్టాంట్ పుల్ అనేది ఇస్తుంది. సో అది కూడా చూద్దాం. లెట్ మీ చెక్. పక్కన ఆపుదాం ఫస్ట్ అయితే. సో పక్కనైతే ఆపేసాను. ఇప్పుడు మనం ఈ బటన్ని ప్రెస్ చేయాలి, మళ్ళీ ఇదే బటన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. సో ఇది కొద్దిగా జాయ్స్టిక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది అబ్బా. ఇది అప్పుడే వస్తుంది, అప్పుడే రావట్లే. సో మళ్ళీ ఓపెన్ అయింది కదా. సో దీన్ని మళ్ళీ క్లిక్ చేస్తే మనకి బూస్ట్ ఎక్కడ ఉంది, మేబీ నాకు తెలిసి స్కూటర్లో ఉందనుకుంటా. ఎస్, మై స్కూటర్. మళ్ళీ క్లిక్ చేయాలి, బూస్ట్ మోడ్ ఆన్. సో మళ్ళీ బ్యాక్. సో ఇప్పుడు బూస్ట్ అనేది ఆన్ చూపిస్తుంది. ఎకో మోడ్లోనే ట్రై చేద్దాం. ఎకో మోడ్లో 45 వెళ్ళింది కదా, ఇప్పుడు ఎంత వెళ్తుందో చూద్దాం ఒకసారి. రోడ్ ఈస్ ఎంప్టీ. కొద్దిగా మనకి ఇగో ఇది బూస్ట్ ఇదన్నమాట, రెడ్ అనేది వస్తుంది చూసారా మీరు. ఇన్స్టాంట్గా థ్రాటిల్ ఇచ్చినప్పుడు మనకి ఓవర్టేక్ చేయడానికి ఈ బూస్ట్ అనేది యూజ్ అవుతుంది డెఫినెట్లీ. స్పోర్ట్లో నడిపినట్టయితే దీంట్లో ఫీల్ ఉంది బూస్ట్లో, అది మాత్రం అర్థమవుతుంది నాకు. రోడ్ అనేది కొద్దిగా ఎంటీ దొరకాలి. హైదరాబాద్ ట్రాఫిక్ తెలిసిందే కదా, సగం జీవితం అనేది ట్రాఫిక్లోనే అయిపోతుంది అన్నమాట హైదరాబాద్లో ఉంటే. సో ఇది బూస్ట్. మీరు సడన్గా ఓవర్టేక్ చేయాలనుకుంటే మాత్రమే మీకు బూస్ట్ అనేది యూజ్ అవుతుంది. బ్రేక్స్ కొట్టగానే ఆగుతున్నాయి డెఫినెట్లీ. మీరు ఆగాలనుకున్నప్పుడు రెండు కంబైన్గా యూజ్ చేస్తే కనుక ఆగుతుంది. దీంట్లో మనకి ప్రాబ్లం అయితే లేదు. రోడ్ అనేది ఎంటీ దొరకాలి బ్రో, అయితేనే టాప్ స్పీడ్ అనేది చెక్ చేయొచ్చు. ఈ బూస్ట్ అనేది ఒకసారి చెక్ చేయాలి నేను, నాకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది, బట్ మీకు చూపెట్టాలి కదా. 45 వెళ్తుంది దాంట్లో, ఇంకా ఎంత వెళ్తుందో చూడాలి. ఎస్ 57, 60, 65 వరకు వెళ్తుందా? చాలా బూస్ట్ ఉంది అయితే మరి దీంట్లో. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు బూస్ట్ అంటే. నార్మల్గా రబడీస్లో వచ్చే బూస్ట్ తాగితే కూడా మనకి ఇంత బూస్ట్ అనేది ఎనర్జీ అనేది రాదు, బట్ దీంట్లో ఈ బూస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ వీడా VX2+ ఒక ఎనర్జీ అని చెప్పొచ్చు మనము. ఎందుకంటే చాలా ఆగ్రా నాయన ఆరనెందుకు కొడుతున్నావు. వీడా VX2+ ఒక బూస్ట్ అనేది చాలా క్రేజీ ఉంది. రియల్గా మనం బూస్ట్ అనేది తాగితే ఇంత ఎనర్జీ వస్తుందో రాదో తెలియదు, కానీ ఈ బూస్ట్లో మాత్రం రియల్గా ఏదో మ్యాజిక్ అనేది డెఫినెట్లీ ఉంది. ఏ ఓ మై గాడ్, 75+ లిటరల్గా వామో. స్పోర్ట్ మోడ్లో ఉన్నంత బూస్ట్ అయితే వస్తుంది దీంట్లో. ప్రతిసారి బూస్ట్ అనేది వాడితే డెఫినెట్లీ బ్యాటరీ అనేది తగ్గుతుంది, అది నాకు అర్థమవుతుంది అది డెఫినెట్లీ. బట్ చూడండి వామో 70+ అయితే వెళ్తుంది బూస్ట్లో. నేనైతే ఈ బూస్ట్ అనేది ఆఫ్ చేసుకోమని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఎవ్రీ టైం మీరు థ్రాటల్ ఇచ్చిన ఎకో మోడ్లో ఉన్నా ఏ మోడ్లో ఉన్నా బూస్ట్ అనేది వర్క్ అవుతుంది. ఒకసారి రైడ్కి షిఫ్ట్ చేద్దాం, రైడ్లో వర్క్ అవుతుంది, అలాగే స్పోర్ట్లో కూడా వర్క్ అవుతుంది. మేబీ స్పోర్ట్లో నాకు తెలిసి ఇంకా స్పీడ్ వెళ్తుంది అనుకుంటా. ఒకసారి స్పోర్ట్లో ట్రై చేసి చూద్దాం. ఎకోలోనే మనకి బూస్ట్ అనేది ఆన్ చేసుకుంటే 70+ వెళ్తుంది. ఒకవేళ స్పోర్ట్లో ఎంత వెళ్తుందో చూడాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి యూటర్న్ చేద్దాం మనం. ఇక్కడన్నా రోడ్ అనేది ఖాళీ ఉంటుందో లేదో చూడాలి. ఒకవేళ ఎంటీ దొరికింది అనుకో, డెఫినెట్లీ ఐ విల్ ప్లే విత్ దిస్. ఆ ఛాన్స్ అనేది దొరకట్లేదు బేసిక్గా. ఎస్, దిస్ ఇండికేషన్ సౌండ్ కూడా బాగుంది అసలు. $72+ అయితే వెళ్తుంది. వితౌట్ మిర్రర్స్ చాలా ప్రాబ్లం అసలు ఇది. ఈ మిర్రర్స్ ఒకటి ఉండుంటే. సో ఫైనల్లీ ఇదైతే హీరో వీడా VX2+ ఒక డీటెయిల్డ్ రైడ్ రివ్యూ. సో ఎవరికైతే హీరో నుంచి ఒక అఫోర్డబుల్లో స్కూటర్ కావాలి, మంచి సర్వీస్ నెట్వర్క్ ఉండాలి, అలాగే
మెయిన్లీ ఏంటంటే మేము అపార్ట్మెంట్స్లో ఉంటాము, మాకు ఛార్జింగ్ ఆప్షన్స్ అనేవి లేవు, మా నియర్ బైలో కానీ మా ఇంటి దగ్గర కానీ ఛార్జింగ్ ఆప్షన్స్ అనేవి లేవు అని అనుకుంటే కనుక మీరు డెఫినెట్లీ వీడా VX2+ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో రిమూవబుల్ బ్యాటరీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా, అంటే చాలా ఈజీగా ఈ స్కూటర్ని బ్యాటరీస్ రిమూవ్ చేసుకొని మీ ఇంట్లో వెళ్ళి ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్. వేరే ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి ఈ ఆప్షన్స్ అయితే లేవు. మీకు మంచి బిల్డ్ క్వాలిటీ, ప్రీమియంనెస్ అనేది ఉండాలి అని అనుకుంటే మీరు డెఫినెట్లీ బజాజ్ చేతక్ తీసుకోండి. అండ్ టీవీఎస్ ఐక్యూబ్ కూడా మనకి ఆప్షన్ లాగా ఉంది, అది కూడా చాలా సేల్స్ ఉన్నాయి దానికి కూడా, అది కూడా చాలా మంచి ఎలక్ట్రిక్ స్కూటరే. సో మీరు 3 స్కూటర్లు అయితే టెస్ట్ రైడ్ చేయండి. మీకు ఈ 3 స్కూటర్లో ఏది బెటర్ అనిపిస్తుంది అనేది చూసుకున్న తర్వాతనే మీరు ఒక స్కూటర్ని అయితే డెఫినెట్లీ కన్సిడర్ చేయండి. సో నేనైతే ఓవరాల్గా ఒక వాల్యూ ఫర్ మనీ ప్యాకేజ్ తీసుకోవాలనుకుంటే డెఫినెట్లీ వీడా VX2+ అయితే కన్సిడర్ చేస్తాను. అండ్ బజాజ్ చేత కూడా బాగుంటుంది అండ్ ఐక్యూబ్ కూడా బాగుంటుంది. కింద వచ్చి మీరు కామెంట్ చేయకండి మళ్ళీ ఇదే ఎందుకు నచ్చిందంటే. సో నేను నడుపుతున్నప్పుడు ఆల్రెడీ ఆ 3 స్కూటర్స్ నేను రైడ్ చేశాను, ఐక్యూబ్ రైడ్ చేశాను, చేతక్ రైడ్ చేశాను అండ్ ఇది కూడా రైడ్ చేశాను కదా. ఇది కొంచెం నాకు ప్రైస్ పరంగా, దీని సర్వీసు, అలాగే దీంట్లో రిమూవబుల్ బ్యాటరీ ఇవన్నీ ఏంటంటే నాకు నచ్చుతున్నాయి. ఎందుకంటే నేను ఉండే ప్లేస్లో ఏంటంటే నాకు ఛార్జ్ చేసే ఆప్షన్ అయితే లేదు. సో నేను నా రూమ్లోకి వెళ్ళి ఛార్జ్ చేసుకోవాలంటే నాకు రిమూవబుల్ బ్యాటరీ అనేది ఉండాలి. సో దీంట్లో బ్యాటరీస్ అనేవి ఉన్నాయి కాబట్టి నేను తీసుకెళ్ళి డైరెక్ట్ నా రూమ్లో అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. సో లేదంటే నాకు ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఇక్కడ నుంచి ఉంది, లేదా ఒకవేళ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది అన్న కూడా 2 బ్యాటరీస్ని ఒకేసారి ఛార్జ్ చేయడానికి మనకు ఆప్షన్ కూడా ఉంది. సో ఇలాగైతే మనం సపరేట్గా కేబుల్ అయితే తీసుకోవాలి, 2 ఛార్జ్ చేయాలి ఇంట్లో అంటే. లేదు బండ్లో ఉంచి 2 ఛార్జ్ చేయాలంటే మాత్రం మీకు ఎక్స్ట్రా కేబుల్ అనేది ఏం అవసరం లేదు. సో ఓవరాల్గా ఇదైతే హీరో వీడా VX2+ ఒక డీటెయిల్డ్ రైడ్ రివ్యూ. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటే టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.